ఇక అట్లనే రాజీవ్ యువ వికాసం అన్నారు 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో సగానికి పైగా బీసీ బిడ్డలు ఉన్నారు. మరి మీరు ఆ బడ్జెట్ దీనికన్నా ఇవ్వండి, యువ వికాసం కింద పిల్లల కన్నా లోన్లు ఇవ్వండి, అది కూడా చేస్తలేరు. ఇక బీసీ ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 2 ఏళ్ల ఒక్క దగ్గర నుంచి కూడా ఏ ఫెడరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ నుంచి బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వాటిని యాక్టివేట్ చేయాలి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కలు ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, కానీ జుక్కలకు దాంతో ఏం లాభం లేదు. జుక్కలకి దేంతో లాభం అవుతుంది అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడిప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాసనాల ప్రాజెక్ట్ ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది. నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలు పెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళా ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పోయి కూర్చోండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నారు, వాళ్ళకు నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది. ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను. కానీ జుక్కల ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి.